హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాలీఫ్లవర్తో పికిల్ అయితే చూపిస్తున్నాను. ఇది 10 to 15 డేస్ అయితే స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, బయట పెట్టకూడదు. కాలీఫ్లవర్ పికిల్ కోసం ఒక కాలీఫ్లవర్ మొత్తం తీసుకున్నాను, పెద్ద సైజు కాలీఫ్లవర్. దాన్ని ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. దాంట్లోకి కారము, ఉప్పు, వేయించి పెట్టుకున్న మెంతుల పౌడర్, ఆవాలను కూడా దోరగా వేయించుకొని వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టిన పౌడరు, అలాగే 6 నిమ్మకాయలు, ఒక పిరికెడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిపప్పు అవన్నీ వేసుకోవాలి. అవన్నీ వేగాక ముందుగానే కచ్చాపచ్చాగా కొట్టి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను అయితే వేసుకున్నాను. ఇవి కూడా వేగాక దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగాక స్టవ్ అయితే బంద్ చేసుకోవచ్చు. ఆ వేడికే కరివేపాకు వేగిద్దండి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్లో సాల్టు, నేనైతే వేటిని కొలవలేదండి, ఉజ్జాయింపుగా వేసేసాను. ఈ పచ్చడికి కాలీఫ్లవర్ని అయితే పచ్చిగానే ఉంచాలి. బాయిల్ చేయటం కానీ ఫ్రై చేయటం కానీ చేయకూడదు. ఒకవేళ బాయిల్ కానీ ఫ్రై కానీ చేసినట్లయితే ఇంకా త్వరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. దాంట్లోనే ఆవపిండి, మెంతుల పిండి వేశాను. ముందు పొడి అన్నీ వేసుకొని ముక్కలకి పట్టేలాగా కలపాలి. తర్వాత కారపొడి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. కారము, సాల్ట్ అనేవి మనం టేస్ట్కు తగ్గట్లుగా వేసుకోవాలి, మనం తినేదాన్ని బట్టి. అలాగే గ్రేవీ ఎక్కువ రావాలా తక్కువ రావాలా అనేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్నాక కాలీఫ్లవర్కి ఇవన్నీ పట్టేలాగా ఒకసారి అయితే కలపాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు ఆగాక ఇలా నిమ్మకాయనైతే పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండుకున్నాక ముందుగానే మనం పోపు వేసుకున్నాం కదా, ఆయిల్ తీసుకొచ్చి దీంట్లో వేసి కలపాలండి. వేడి మీద కలపకూడదు. నూనె వేడి మొత్తం చల్లారాక మాత్రమే కలపాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.